జై శ్రీరామ్. మన గాడిమొగ కోదండరాముడు ఆలయంలో మన ఆలయ అర్చకుడైనట్టి పినపోతి శ్రీహరి గారు ఆధ్వర్యంలో మరి ధనుర్మాసం పూజలు ఘనంగా జరుపుతున్నాయి. అలాగే మరి ఇది ఇవాళ శుక్రవారం 18వ తారీఖు 3వ రోజు. మరి ఇక్కడ జరిగే గోత్రనామాలతో పూజలు పేరుకి గోత్రనామాలకి కుటుంబానికి 300 రూపాయలు తీసుకుంటున్నారమ్మా. గోత్రనామాలకి ఆ 300 రూపాయల్లో స్వామివారికి పూజా కార్యక్రమానికి పంతులు గారికి ఇలాగా కార్యక్రమాలన్నీ దాంట్లోకి కూడా నెల రోజులు జరుగుతున్నాయి. మరి నెలకి ఈ నెలలో 9 అభిషేకాలు 16 పంచామృతాలతో 16 రకాలతో స్వామివారికి ప్రతి శనివారం కూడా 16 రకాలతో అభిషేక కార్యక్రమాలు పాలు తేనె పెరిగి పంచదార ఇసుమంటి పళ్ళరసాలతో స్వామివారికి 16 రకాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ నెలలో 9 సార్లు 9 అభిషేకాలు జరుగుతాయి. అలాగే స్వామివారికి ముక్కోటి వైకుంఠ ఏకాదశమి, అలాగే మరి ఈ నెల లాస్ట్ని సంపూర్ణ మగ్గున తర్వాత స్వామివారికి గోదా కళ్యాణం, స్వామివారికి ఆ సీతారామచంద్రుడు గోదా కళ్యాణ రంగనాథ స్వామి రూపంలో ఇక్కడ మన గుళ్ళో గోదా కళ్యాణం జరిపించడం జరుగుతున్నది. అలాగే స్వామివారికి ఈ ముక్కోటి ఏకాదశమి వెళ్ళిన తర్వాత శనివారం నాడు ఈ స్వామివారికి మీరు ఇచ్చిన గోత్రనామాల్లో 300 రూపాయల్లో మళ్ళీ దాంట్లో కొంత సొమ్ము తీసి ఆ డబ్బులు మీ 300 రూపాయల్లోనే కొంత డబ్బులు తీసి ఇక్కడ ముడుపు కట్టి ముడుపు కార్యక్రమం ఉంటుంది మన గాడిమొగలో. మళ్ళీ ఆ ముడుపు కార్యక్రమం అయిన తర్వాత మీ డబ్బులు మీ ఇచ్చిన 300 రూపాయల్లోనే మన కమిటీ వారు కొంత నిర్ణయిస్తారు. ఆ డబ్బులు ఆ 300 రూపాయలు అయినా కొంత సొమ్ములు తీసి ఆ డబ్బులు ముడుపు కట్టి భద్రాచలం చేరతాయమ్మా. భద్రాచలం గర్భగుడిలో స్వామివారికి సమర్పించి అప్పుడు అక్కడికి సమర్పించడం జరుగుతుంది. భద్రాచలం చేరుతాయి. ఇన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఈ గాడిమొగలో. మళ్ళీ ఇక్కడ జరిగే కార్యక్రమాలు ప్రతి రోజుని కూడా నెలలో కూడా ఇక్కడ పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకి మన ఆలయ అర్చకుడు శుక్లభారత సేవ, స్వామివారికి అలంకరణ, మరి స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి తెల్లవారుజామున 5 గంటలకి ముగింపు జరుగుతుంది. అక్కడి నుంచి హరినామ సంకీర్తనతో స్వామివారికి తారక మంత్రం చెప్పుకుంటూ కాలం కొంత టైం గడుస్తుంది. అలాగే పంతులు గారు 7 గంటలకి వస్తారు. మళ్ళీ పంతులు గారు వచ్చిన తర్వాత స్వామివారికి అష్టోత్తనామాలతో పూజా కార్యక్రమం ప్రతి రోజుని కూడా అష్టోత్తనామాలతో గోత్రనామాలు మీరు ఇచ్చిన గోత్రనామాలన్నీ కూడా చదువుతూ స్వామివారికి అష్టోత్తనామాలు ఎన్నో జరిపించడం జరుగుతుంది. అష్టోత్తనామాలు అయిపోయిన తర్వాత పూజా కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి ప్రతి రోజుని కూడా ఒక రకమైన ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది. ఒక రోజున దద్దోజనం, ఒక రోజున పరమాన్నం, ఒక రోజున చక్కెర పొంగలి, ఒక రోజున పులిహోర, ఇలాంటి రోజుకొక ప్రసాదం రూపంలో ఆ స్వామివారికి ఆలయ అర్చకుడు అయినట్టు శ్రీహరి గారు సమర్పించడం జరుగుతుంది. అది సమర్పించి గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి రోజుని కూడా సందాల పొద్దున్న కూడా ప్రసాదాలు పంచిపెట్టడం మరి ఇంత రంగరంగ వైభవంగా జరుగుతుందండి. మీరు ఇచ్చే 100 రూపాయల్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అందుకని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఉన్నట్టు వారు ఇంకా మీ పక్కన ఉన్నట్టు వారికి కూడా చెప్పి ఈ గోత్రనామాలు రాయించుకుని ఆ స్వామివారికి పూజా కార్యక్రమం మీలాంటి వాళ్ళందరూ కూడా ఇంకో 10 మంది కలిస్తే ఆ స్వామికి ఇంకా పూజ ఘనముగా చేయడానికి సరిపోతాం. అందుకని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామి పూజకి రావాలని మీరు మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ స్వామి పూజా కార్యక్రమంలో పాలు పంచుకుని ఆ స్వామి అనుగ్రహం ఆ వారికి కూడా అందజేస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నొక్కను కదా